మొదటగా విగ్రహారాధన అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానండి. రైట్, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే బైబిల్లో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు అత్యంత అసహ్యించుకున్నటువంటి ఒక భయంకరమైన పాపం, దేవుడు ఏమాత్రం కూడా తట్టుకోలేని, తాళలేనటువంటి, సహించలేనటువంటి భయంకరమైన పాపం విగ్రహారాధన. దురదృష్టవశాత్తు నేటి క్రైస్తవ లోకంలో, బయట లోకంలో ఎలాగూ విగ్రహారాధన విశృంఖలంగా పెరిగిపోయింది, కానీ క్రైస్తవ లోకాన్ని కూడా అది పట్టి పీడిస్తుంది. కాబట్టి చాలా మంచి సబ్జెక్ట్ని మీరు తీసుకున్నారు. ఈ ప్రశ్నతో మనం ఆరంభించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే విగ్రహారాధన గురించిన సరి అయినటువంటి అవగాహన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏది విగ్రహమో ఏది విగ్రహం కాదో వాళ్ళు తెలుసుకోవడానికి వీలవుతుంది. విగ్రహము అని అన్నప్పుడు, లేకపోతే విగ్రహారాధన అన్నప్పుడు ఏదైతే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుందో అది విగ్రహం అవుతుంది. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కానీ, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని కానీ, లేకపోతే దేవునికి ఉన్న స్థానాన్ని ఇంకొక దానికి ఇవ్వడం కానీ, అంటే రీప్లేస్ చేయడం, ప్రత్యామ్నాయంగా దేవునికి బదులుగా ఇంకొక దాన్ని అక్కడ కూర్చోబెట్టడం కానీ, అది వ్యక్తి కావచ్చు, అది పద్ధతి కావచ్చు, అది ఒక సంప్రదాయం కావచ్చు, అది ఒక సెంటిమెంట్ కావచ్చు, అది నాకు సంబంధించినటువంటి ఒక షర్టో, లేకపోతే ఒక చీరో, ఒక బంగారమో, వస్తువో ఏదైనా కావచ్చు, ఒక పదవి వ్యామోహం కావచ్చును, అహం కావచ్చును, అది ఏదైనా కావచ్చును. దేవుని స్థానాన్ని ఏదైతే ఆక్రమిస్తుందో, దేవుని ప్రాముఖ్యతను దానికి ఎప్పుడైతే నేను ఆపాదిస్తానో, అతనికి ఆమెకు ఎప్పుడైతే ఆపాదిస్తానో, అది విగ్రహమై కూర్చుంటుంది. సో విగ్రహారాధనని ఖచ్చితంగా చెప్పాలంటే ఇలానే నిర్వచించాలి విగ్రహారాధన. ఎందుకంటే ఈ మాటలు మీకు డైరెక్ట్గా వాక్యంలో కనపడకపోయినప్పటికీ మనం ఆమూలాగ్రంగా మనము 5 కాండాలు కానీ, అంటే రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు, మొదటి సమూయేల గ్రంథం, 2వ సమూయేల గ్రంథం, ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు, ఈవెన్ మనం న్యాయాధిపతులు కూడా చదువుతున్నప్పుడు మనకి అర్థమయ్యేది ఏమిటంటే, దేవుని స్థానాన్ని మరొకరికి ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది అన్న విషయాన్ని మనం సుస్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే, మనం రోమాపత్రిక కూడా చదివితే విగ్రహారాధన అంటే దేవునికి అవమానాన్ని తెచ్చేది. అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని ఎప్పుడైతే ఇవ్వమో ఆ గౌరవాన్ని ఆయన నుంచి దొంగిలించినట్టు అవుతుంది. అది కూడా విగ్రహారాధన కిందకే వస్తుంది. ఉదాహరణకి మీరు కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదివితే, యెహోవాకు చెందవలసిన ప్రభావములను ఆయనకు ఆరోపించుడి, మహిమా ప్రభావములను ఆయనకు ఆరోపించుడి అనే మాట ఉంటుంది. అంటే దేవుడికి చెందవలసింది ఏదైతే ఉందో, ఏ గౌరవం అయితే ఉందో, ఏ మహిమ అయితే ఉందో, ఏ ఘనత అయితే ఉందో, ఆ ఘనతను నేను సరిగా చెల్లించకపోతే నేను దేవునికి అప్పు పడతాను, లేకపోతే దేవుని దగ్గర నుంచి దొంగిలించిన వాడిని అవుతాను. సో అది కూడా పరోక్షంగా విగ్రహారాధనే అవుతుంది. అదే ఆలోచన మనకి మలాకి గ్రంథంలో కనపడుతుంది. మీరు నన్ను తండ్రి అని పిలుస్తున్నారు, కానీ గౌరవం ఎక్కడ ఉంది? మీరు నాకు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకొచ్చి నా బలిపీఠం మీద మీరు పెడుతున్నారు, నాకు ప్రథమ ఫలాన్ని మీరు ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు దేవుడి కంటే తమకి కలిగిన దాన్ని, శ్రేష్టమైన దాన్ని వాళ్ళు ప్రేమించలేకపోతున్నారు. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు వాళ్ళు. లేకపోతే దేవుణ్ణి తమకు కలిగిన వాటిల్లో ద బెస్ట్ పొసెషన్స్ ని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించలేని పరిస్థితి. సో ఎప్పుడైతే నాకు ప్రీతిపాత్రమైన దాన్ని, నాకు ఇష్టమైన దాన్ని, నేను దేన్నైతే ద బెస్ట్ అనుకుంటానో ఆ బెస్ట్ ని నేను దానికి మించి దేవుణ్ణి నేను ఎప్పుడైతే ప్రేమించలేనో అది విగ్రహారాధన అవుతుంది. సో అంచేత ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టిన ప్రతి ఒక్కడు కూడా, వాళ్ళు క్రైస్తవులు కానీ, యూదులు కానీ, యూదేతరులు కానీ, క్రైస్తవేతరులు కానీ, మొదటి ఆజ్ఞను మీరిన వాళ్ళు వాళ్ళే అని చెప్పాలి. ఎందుకంటే మొదటి ఆజ్ఞ చాలా సుస్పష్టంగా ఏం చెప్తుందంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి. అంటే నా తత్వం అంతటినీ ధారపోసి ఆయన్ను సేవించాలి, ప్రేమించాలని ఆజ్ఞ మనకి చెప్తోంది. సో అలాంటప్పుడు ఆ పూర్ణత్వంలో కొంచెం తగ్గినా కూడా అది విగ్రహారాధనే అవుతుంది. సో దేవునికి అంతిమ స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని, అత్యంత ఉన్నత స్థానాన్ని ఇవ్వడమే ఆరాధన.
దానికి ఏమాత్రం తక్కువ జరిగితే అది విగ్రహారాధన అవుతుంది. సో ఇంత లోతైనటువంటి అర్థము విగ్రహారాధనకి ఉంది. అయితే మనకి ప్రస్ఫుటంగా కనపడేటువంటి విగ్రహారాధన మట్టుకు ఏదైనా ఒక వస్తువునో విషయాన్నో మనం పెట్టుకొని దాని మీద ఎక్కువగా మనం చేస్తూ ఉంటే అప్పుడు అది విగ్రహారాధన అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది విగ్రహారాధనే, అది కూడా విగ్రహారాధనే. ఒక వస్తువు పెట్టుకొని, ఒక భౌతికమైన ఇమేజ్ పెట్టుకొని దాన్ని పూజించడం అనేది కూడా విగ్రహారాధనే. కానీ అది గుర్తించవచ్చు, ఈజీగా దాన్ని గుర్తించవచ్చు, కానీ దీన్ని గుర్తించలేమన్నమాట. ఓకే, ఇది మానసికంగాను, ఆధ్యాత్మిక స్థాయిలోను, మానసిక స్థాయిలోను ఉంటుంది ఈ విగ్రహారాధన. కాబట్టి గుర్తించడం చాలా కష్టం. ఒక చిన్న మాట చెప్పాలి అంటే, నేను ఆరాధించేటప్పుడు భగవంతుడిని, నా మనసంతా భగవంతుడితో నిండిపోతుంది. నేను దేన్నైతే ఆరాధిస్తానో దాంతో నా మనసు నిండిపోతుంది. ఒక ప్రేమికుడు తను పెళ్లి చేసుకోవాలనుకున్న లేకపోతే తను ఇష్టపడినటువంటి ప్రేయసిని ఎప్పుడో ఆరాధిస్తూ ఉంటాడు. అందుకనే అతని మనసు ఎప్పుడు కూడా ఆమెతో నిండుకొని ఉంటుంది. ఆరాధనలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే, ఒక ఆరాధకుడు ఎవరినైతే ఆరాధిస్తున్నాడో, దేనినైతే ఆరాధిస్తున్నాడో దాని చేత నింపబడతాడు, దానితో మనసును నింపుకుంటాడు. దేవుడు కాకుండా నా మనసులో ఎక్కువసేపు, ఎక్కువగాను, ఎక్కువ స్థలాన్ని, ఎక్కువ సమయాన్ని నా మనసులో ఏదైతే ఆక్యుపై చేస్తుందో, ఆక్రమిస్తుందో అదే నా విగ్రహం. సో అలా గుర్తించడం ఈజీ అవుతుంది విగ్రహాన్ని. నా విగ్రహం ఏంటో నేను గుర్తించాలి అంటే చాలా సుస్పష్టంగా నా మనసులో ఏది ఎక్కువ సమయం, ఎక్కువ స్థలాన్ని దేవుడికి బదులుగా ఆక్రమిస్తుందో అదే విగ్రహం. సో ఈ విధంగా మనం విగ్రహారాధనను వర్ణించుకోవచ్చు, వివరించుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు. ఓకే, విగ్రహంగా చేసుకుంటారేమో అని ఎవరినైనా బైబిల్లో టెస్ట్ చేసినట్టుగా దేవుడు ఇచ్చిన వాటిని బట్టి వాళ్ళు విగ్రహం చేసుకుంటారేమో అని ఎవరినైనా టెస్ట్ చేసినట్టు జరిగిందండి. అది యాక్చువల్గా న్యాయాధిపతుల్లో ఏఫోదుని ఇచ్చినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి యెహోవా గురించినటువంటి చిత్తాన్ని వాళ్ళు విచారణ చేయవలసి వచ్చినప్పుడు ఆ పద్ధతి కాలక్రమంలో ఒక విగ్రహమే కూర్చుంది. విగ్రహాలు అవ్వడం అనేది చాలా సందర్భాల్లో జరిగినాయి. పాత నిబంధనలో మనకు తెలుసు, మోషే కొండ నుంచి దిగేలోపు వాళ్ళు ఒక బంగారు దూడను చేయడము, అహరోను ప్రేరేపణతోటి అదొక విగ్రహం కావడము, అప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీద రగులుకోవడము, ఇవన్నీ మనం చూస్తూనే వస్తున్నాం. పాత నిబంధనలో చాలా సందర్భాలు చూస్తున్నాం. అయితే ఒక్క సన్నివేశం మాత్రం చాలా ఆశ్చర్యకరంగాను మనం ఎంతో లోతైన పాఠం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు. పిలుచుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నీకు నేను కుమారుణ్ణి ఇస్తాను అని అన్నాడు. నిజానికి అబ్రహాముని పిలిచే నాటికి అబ్రహాము కానీ శారా కానీ కుమారులు కనడానికి, పిల్లలు కనడానికి సమర్థవంతులు కాదు. వాళ్ళు ఆ సామర్థ్యం లేని వాళ్ళు. దాదాపుగా 75 సంవత్సరాల వయసు వాడు ఆనాటికి అబ్రహాము. సో అటువంటి పరిస్థితుల్లో శారాయి కానీ అబ్రహాము కానీ పిల్లల్ని కనేటువంటి శక్తి సామర్థ్యాలు శారీరకంగా వాళ్ళలో లేవు. సో అలాంటి సమయంలో దేవుడు వాళ్ళకి ఏమని చెప్పాడంటే, నేను నీకు ఒక బిడ్డని ఇస్తాను. అయితే ఆ బిడ్డని ఎలా ఇస్తానంటే, ఆ బిడ్డ ద్వారా ఇసుక వేస్తే రాలనంత, నువ్వు నక్షత్రాలు లెక్క పెట్టగలవా, లెక్క పెట్టలేనంత సంతానాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. అలా ఇవ్వడమే కాదు, మిమ్మల్ని ఒక గొప్ప నేషన్గా, దేశంగా, ఒక జాతిగా నేను చేస్తాను అని చెప్పడం జరిగింది. అలా చేయడమే కాదు, ఈ వంశం ద్వారా, నీ ద్వారా పుట్టబోయేటువంటి కుమారుడి యొక్క వంశం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి వంశాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అని యేసుక్రీస్తు వారిని యూదులలోంచి తీసుకురాబోతున్నాడు, అబ్రహాం సంతానం నుంచి తీసుకురాబోతున్నాడు, లేకపోతే దావీదు కుమారుడిగా తీసుకురాబోతున్నాడు అన్నటువంటి ఆ మెస్సియానిక్ ప్రామిస్ని కూడా, ఆ ప్రాఫెసీని కూడా ఆయన ఆ రోజు ఆ ప్రామిస్తో కలిపి ఇవ్వడం జరిగింది. సో అలా చెప్పిన తర్వాత ప్రతి రోజు దాదాపుగా తరచుగా అబ్రహాముని కలుసుకుంటూ దేవుడు వస్తూ 25 సంవత్సరాలు ఊరించాడు దేవుడు. 25 సంవత్సరాలు ఇదే మాట, నేను నీకు బిడ్డనిస్తాను, ఆ బిడ్డ ద్వారా ఇసుకేస్తే రాలనంత సంతానం వస్తుంది, నీ వంశం ద్వారా ప్రపంచంలో వంశాలన్నింటినీ నేను ఆశీర్వదిస్తాను. అసలు బిడ్డ లేడు ముందు. ఇలా అబ్రహాంతో చర్చించుకుంటూ, సంభాషించుకుంటూ, స్నేహితుడిలాగా ఆయన చెప్పుకుంటూ వస్తుంటే సహజంగా ఏ మానవుడికైనా ఆశ అది అలా పెరుగుతూ వస్తుంది. ఆశ ఎప్పుడు ఇస్సాకు వస్తాడా, ఎప్పుడు పుడతాడా అనేటువంటి పరిస్థితి అబ్రహాంకి వచ్చిందనమాట. చిట్ట చివరికి 25 సంవత్సరాల తర్వాత దాదాపు 100 సంవత్సరాలకు వచ్చే సమయానికి ఇస్సాకు పుట్టడం జరిగింది.
ఇంత నేపథ్యంలో ఇంత ఊరించి కొడుకునిస్తే జనరల్ గా ఏమవుతుందంటే సర్వసాధారణంగా అతను ఒక ఐకాన్ అయి కూర్చుంటాడు. ఎప్పుడు తన కళ్ళ ముందు ఇస్సాకు ఇస్సాకు ఇస్సాకు. అప్పుడు దాకా దేవునికి స్నేహితుడిగా ఉన్న అబ్రహాము, దేవుని అడుగుజాడల్లో నడిచిన అబ్రహాము, దేవుణ్ణి అసలు మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏమాత్రం చంచలత్వం లేకుండా నమ్మినటువంటి అబ్రహాము ఎప్పుడైతే ఇస్సాకు 25 సంవత్సరాల తర్వాత ఊరించి దేవుడు ఇచ్చాడో అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఇస్సాకు అబ్రహాము మనసులో నెమ్మదిగా ఒక విగ్రహంగా తిష్ట వేసుకోవడం మొదలుపెట్టాడు. And there was a time in Abraham's life where God called Abraham and asked him to sacrifice his son Isaac. 22 అధ్యాయంలో మనకు అదే కనపడుతుంది. పిలిచి అబ్రహాముని నువ్వు వచ్చి నాకు బలి ఇవ్వమని అడుగుతాడు. అబ్రహాము మారుమాట్లాడు. ఎంతో సంఘర్షణ లోపల ఉంటుంది ఒక తండ్రిగా అతనికి. ఎందుకంటే అప్పటికే అతని మీద ఎంతో పెంచుకున్నాడు. సో ఆ టీనేజ్లో ఉన్నటువంటి ఇస్సాకుని తీసుకువెళ్ళి అంతా రెడీ చేసి ఇక బలి ఇచ్చేద్దామని అనుకొని నెక్స్ట్ ఒక్క క్షణము ఒక్క సెకండ్ లేట్ అయితే కత్తి వేటు అతని మీద పడుతుంది. అప్పటిదాకా దేవుడు ఏం మాట్లాడు. ఇక మరుక్షణం కత్తి పడుతుంది అని అన్నప్పుడు దేవుడు అబ్రహాముని వారించడము, ఇస్సాకుని బలి ఇవ్వకుండా ఆపేయడం మనం చూస్తాం మోరియా పర్వతం పైన. ఆ సన్నివేశాన్ని చూస్తే ఎందుకు ఆ చివరి క్షణం దాకా దేవుడు ఆగాడు? ముందే ఎందుకు? ఎందుకంటే అబ్రహాం నిర్ణయం చేసుకున్నాడు ఇవ్వాలని. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు అబ్రహాంని పరీక్షించడానికి ప్రయత్నించాడు అని. దేవుడికి మనల్ని పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఆయన సర్వ జ్ఞాని కాబట్టి నా నాలుక మాట రాకమునిపై ఆయనకి తెలుసు, నేను కూర్చుండటానికి తెలుసు, నేను లేచడానికి తెలుసు. కాబట్టి నాకు నేను అర్థమైన దానికంటే దేవుడికి నేను అర్థమైంది చాలా ఎక్కువ. సో కాబట్టి నన్ను పరీక్షించి తెలుసుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు, సర్వజ్ఞాని అయిన వాడికి. అది పరీక్ష కాదు, అది అబ్రహాముకు ఒక పాఠం, అది అబ్రహాముకి పాఠమే అది. సో ఎందుకు మనం ఇంత లోతుగా దాన్ని చర్చించాలి అంటే యాకోబు దాని గురించి రాస్తూ 2వ అధ్యాయంలో యాకోబు పత్రికలో అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చెను అంటాడు. అది అతనికి నీతిగా ఎంచబడెను అంటాడు. ఇవ్వలేదు, నిజానికి అబ్రహాము ఇవ్వలేదు. కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్ లో భూతకాలంలో రాస్తాడు ఇవ్వాలనుకున్నాడు అని అనట్లేదు అక్కడ యాకోబు, ఇచ్చెను అని అంటున్నాడు. అంటే ఎక్కడ ఏ విగ్రహాన్ని ఇచ్చాడు అంటే లోపల ఏ హృదయంలో అబ్రహాము హృదయంలో తిష్ట వేసుకున్నటువంటి ఇస్సాకు అనే విగ్రహాన్ని బలిచ్చాడు. ఈ బయట ఉన్న ఇస్సాకుని బలి ఇవ్వలేదు నిజానికి. సో అక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇన్ ద లైట్ ఆఫ్ ద 2nd chapter ఆఫ్ జేమ్స్ మనం ద 22nd chapter ఆఫ్ జెనిసిస్ అర్థం చేసుకుంటే, యాకోబు పత్రిక వెలుగులో ఆది కాండాన్ని మనం అర్థం చేసుకుంటే, అబ్రహాం స్టోరీని అర్థం చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే చాలాసార్లు మన జీవితాల్లో కూడా కొన్నిటి పట్ల మన ఫోకస్, మన దృష్టి, మన ఏకాగ్రత ఎక్కువైపోయి అది ఒక విగ్రహం అయి కూర్చుంటుంది మన దాంట్లో. సో దేవుడు ఆ విగ్రహాలని బలి ఇవ్వమని అడుగుతున్నాడు. నా స్థానాన్ని నువ్వు ఇస్సాకుకి ఇచ్చేసావయ్యా, నాకు కావాలి. సో దేవుడికి కావాల్సిన ఈ బయట కట్టెల మీద పడుకున్న ఇస్సాకు కాదు, గుండెల్లో తిష్ట వేసుకున్నటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకు అనే విగ్రహం. సో కాబట్టి ఎందుకంటే దేవుడు చాలా రోషం కలిగిన వాడు. ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, నీ పూర్ణ బలముతో, వివేకంతో, ఆత్మతో నన్ను ప్రేమించు అని దేవుడు చెప్తున్నప్పుడు దానికి ముందు ఒక మాట చెప్తాడు దేవుడు. ఏమంటాడంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటాడు. అద్వితీయుడు అంటే ఇక ద్వితీయత